హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే సండే కదా, మార్నింగ్ టిఫిన్కి దోసపిండి తీసేసి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజైతే కొబ్బరన్నం చేద్దాం అనుకుంటున్నాను. కోకోనట్ రైస్ విత్ ఎగ్ కర్రీ అన్నమాట. వెల్లుల్లి కారంతో ఎగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సింపుల్గా అంటే హర్ష కొంచెం ఫేవరిష్గా ఉంది, అందుకని ఇంకా చికెన్ అది ఏమీ తేలేదు. ఇక్కడైతే చట్నీ అయిపోయింది, దోసపిండి రెడీగా ఉంది, కొబ్బరి పాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. వెల్లుల్లి కారంలోకేమో వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవచ్చు, బట్ ధనియాల ఫ్లేవర్ మా హస్బెండ్కి నచ్చదు, అందుకే నేను వేయలేదు. అవన్నీ కలిపి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే మా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. మా హర్షకి ఎంత ఇష్టమోనండి ఆవకాయ దోశ. అదేమేమంటాడు, చట్నీ చేస్తే తినడు. తినలేదండి, ఆఖరికి బొంబాయి చట్నీతో దోశ. వాడికి ఆవకాయ దోశ ఒకటి వేసి ఇచ్చేస్తే చాలా అన్నాడు. అదే తినేసి కొంచెం పాలు తాగేసాడు అనమాట. ఎంత ఇష్టమో ఆ మ్యాడ్ మూవీ సాంగ్స్ అన్నా, మ్యాడ్ మూవీ అన్న అలా పెట్టుకొని చూస్తాడు, పాటలు చూస్తాడు. పాటలు అయితే ఆ మూవీవే చూస్తాడు, మూవీ కావాలంటే టైంపాస్ అవ్వకపోతే మ్యాడ్ మూవీ చూస్తాడు. అలా మాట్లాడు. దోశలు అవి వేసి ఇచ్చేసాను. ఇక్కడ తినేస్తున్నారు ఇద్దరు కూడా. తినేసిన తర్వాత వాళ్ళైతే కల్కి మూవీ పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ నేనేమో వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆదివారం ఆడవాళ్ళకి వంట చేయకపోతే అవ్వదు కదా, అందుకన్నమాట. ఇక్కడైతే మా ఇద్దరు తినేసారు, కల్కి మూవీ పెట్టుకొని చూస్తున్నారు. నేనైతే ముందే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఎగ్ కర్రీ సింపుల్ ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది కూడా. వేడివేడి అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అయితే. ముందుగా బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ అంటే కొంచెం పింకిష్ కలర్లో వచ్చి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలన్నమాట. అంటే ఉల్లిపల్లి తగ్గట్టు ఉప్పు వేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా, అందుకు. ఉల్లిపాయలు అవి కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో. ఈలోపు ఎగ్స్కి మనం కొంచెం ఫోర్క్తో హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం మనం వేగుతున్న దానిలో వేసుకున్నాం అనుకోండి, గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఆ వాటర్ని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవడం. చూడండి, యమ్మీ ఎగ్ కర్రీ ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ అయిపోయింది. ఇక్కడైతే సేమ్ కోకోనట్ రైస్ అన్నమాట. హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత ఆనియన్ వేసి కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకున్నాను. తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసి అది వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం, నేను ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నాకు కోకోనట్ వాటర్ ఏమో 4 గ్లాసెస్ వచ్చాయి. ఇంకో 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసాను అనమాట. ఇవి నార్మల్ రైసే కాబట్టి నేను 6 గ్లాసెస్ వేసాను. అక్కడ మళ్ళీ రైస్ పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఏం చేసినా మా వాళ్ళకి కర్డ్ రైస్ ఉండాలన్నమాట. అందుకు చెప్పి నార్మల్ రైస్ కూడా కుక్ చేశాను అనమాట. ఆ వాటర్తో ఇప్పుడు ఆ కోకోనట్ వాటర్ అంతా కొంచెం బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇలా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసి వెయిట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి తినే టైంకి బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా వచ్చింది. కోకోనట్ రైస్ ఏంటంటే తినడానికి కొంచెం కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే ప్లేటింగ్ పెట్టుకొని ముగ్గురం తినేసి కాసేపు రిలాక్స్ అయిపోయాం. తర్వాత ట్యూషన్కి వెళ్ళాలండి. ట్యూషన్కి వెళ్ళమంటే బాధ వచ్చేస్తుంది పాపం పిల్లోడికి. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళాడులేండి. వాడిని ట్యూషన్కి పంపించి నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాం. బయటకంటే ఏం లేదు ఫ్రెండ్స్, మరుసటి రోజు జన్మాష్టమి కదా, దేవుడికి పువ్వులు, స్వీట్స్ అవన్నీ కావాలని చెప్పి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళానమాట. బయటకు వెళ్ళినప్పుడు నేను ఇరానీ టీ మస్ట్ అండ్ షుడ్గా తాగుతాను, బాగుంటుంది, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. అక్కడైతే ఇరానీ టీ తాగేసి ఇక్కడ ఏ పండగ వచ్చినా మాత్రం పువ్వులు మాత్రం రేట్లు తగ్గట్లేదు ఫ్రెండ్స్. అసలు చాలా కాస్ట్ ఉంటున్నాయి పువ్వులు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాను అవన్నీ చేసి పెడుతున్నాను. ఇక్కడ పువ్వులు, స్వీట్స్ 3 రకాలు. నేను ఎప్పుడు ఫ్రూట్స్ పెట్టలేదు ఫ్రెండ్స్, కృష్ణుడికి ఎక్కువ స్వీట్సే పెట్టాను. జున్ను దొరకలేదు. జున్ను అంటే రేపు మార్నింగ్ ఇక్కడ మిల్క్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటుంది, వీళ్ళు తీసుకొస్తారు మా హస్బెండ్ వాళ్ళు.
ఆ 2 రకాల పూలు కృష్ణుడికి ఇన్ని పూలతో అలంకరిస్తే అంత ఇష్టం ఫ్రెండ్స్ కృష్ణుడికి. అలంకరణ చాలా ఇష్టం కృష్ణుడికి. అండ్ నెక్స్ట్ తర్వాత నా దగ్గర ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని అయితే కొంచెం తీసి బ్రష్తో క్లీన్ చేసి కొంచెం వెట్ క్లాత్తో క్లీన్ చేద్దామని చెప్పి తీసాను అనమాట. అంటే రేపు పొద్దున్నే అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా, అందుకనే తీసాను. అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాట్ అది కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మేము రిమైనింగ్ ఉన్న డిన్నర్ అంతా చేసేసాం అన్నమాట. రిమైనింగ్ ఉన్న కర్రీస్ తోటి డిన్నర్ చేసేసి ఇక్కడ వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. సూపర్ సింగర్స్ వస్తుంది, ఇండియన్ ఐడల్ అన్నమాట. జస్ట్ ఫన్నీగా తీసాను అంతే. నైట్ అంతా పని అయిపోయింది, కిచెన్ కూడా క్లీన్ చేసాను అనమాట. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. మేమైతే ఇండియన్ ఐడల్ అయిపోయిన తర్వాత నిద్రపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ guys. Thank you so much.